వైసీపీ బ్యాచ్ కు తప్పు చేసి కూడా ఏమీ జరగలేదని చెప్పుకోవడం అలవాటైపోయిందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. సిట్ నివేదికను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని ప్రజలు గమనించాలని యరపతినేని సూచించారు. 2019 నుంచి 2024 మధ్య వారు చేసిన దుర్మార్గాల వల్లే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమయ్యారని యరపతినేని దుయ్యబట్టారు. టీడీడీ చరిత్రలోనే గతంలో ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఇలాంటి సంఘటన జరగలేదు. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు లడ్డూలో కల్తీ జరగలేదని, కల్తీ నెయ్యి వాడలేదని. సిట్టు తేల్చింది అసలు నెయ్యే వాడలేదని చెప్పింది. కల్తీ నెయ్యని మీరు వాడలేదని మీరు చెబుతున్నారు, నెయ్యిలో కల్తీ లేదని. సిట్టు చెప్పింది ఏంటంటే అసలు మీరు నెయ్యే వాడలేదు, కెమికల్స్ వాడారు, ఇది చాలా అపచారం, 300 కోట్ల దీంట్లో ఫ్రాడ్ జరిగింది అని చెప్పి కూడా మన గవర్నమెంట్ కాదు తేల్చింది. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ, అదేవిధంగా 2 స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్టు 2 కంబైన్డ్గా తేల్చింది. ఇది సుప్రీంకోర్టు ఈ కేసును మానిటర్ చేస్తుంది. నేనేమంటానంటే అడ్డగోలు సంపాదనకి మీరు చాలా చేశారు 19 నెలల మధ్య, కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలతోని ఇది ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే సంఘటన. అంటే మేము గుడికెళ్ళి తెచ్చుకుంది ఇవే, కెమికల్స్ వాడిన లడ్డూల, ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కసారి భక్తులు ఉలిక్కి పెడేటట్టుగా కూడా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. తప్పు చేసి మళ్ళీ నిస్సిగ్గుగా సరిదిద్దుకోవటం, సరి చేసుకోవటం, ఎదురుదారి చేయడం వీళ్ళకి అలవాటు, ఫస్ట్ నుంచి కూడా అలవాటు. అందుకే ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మాకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. మీరు ఎలా స్పందిస్తారు, ఎలా ఎదురుదారి చేస్తారనేది మాకు తెలుసు. అయితే ఇది రాజకీయపరమైన ఆరోపణ కాదు. ఇది ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి టెంపుల్కి సంబంధించిన అంశం. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన అంశం. సో ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా. సో తప్పకుండా ఆ ప్రకృతిలో వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఈరోజు ఏ విధంగా బయటకు వచ్చాయో మనం చూస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే లడ్డు కల్తీ వ్యవహారాన్ని సిబిఐ, సిట్టు ఏ విధంగా దాన్ని బయటికి తీసి ప్రపంచానికి తెలియజెప్పిందో మనం చూసాం. చాలా దుర్మార్గమైన వ్యవహారం. టీడీడీ చరిత్రలోనే గతంలో ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఇలాంటి సంఘటన జరగలేదు. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు లడ్డూలో కల్తీ జరగలేదని.